మీరేమో కొదమ సింహాలు అరుస్తారు ఇక్కడ, మబ్బుల్లో పరిగెత్తి పిడిగిల్లాగా మీ మాటలు వినిపిస్తూ ఉంటాయి. గ్రామ సింహాల చేత పాలించుకుంటున్నాను మీరు. అది మీరేమో కొదమ సింహాలు, గ్రామ సింహాలు పాలిస్తున్నాయి. సిగ్గుండాలి మీ అందరికి. ఎందుకంటే సింహాలు లాంటి ధైర్యం ఉండి, మీకు సింహం అంత బలం ఉండి ఊర కుక్కలు మాట్లాడుతుంటే కామ్గా ఉంటారండి మీరు. యువత ధైర్యంగా నిలబడాలే కానీ, మీరు ధైర్యంగా నిలబడాలే కానీ, మిమ్మల్ని బంధించి ఉంచిన జైలు గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బానిస సంఖ్యలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనే ఒక 2 విస్తారిత బాహువులతో మీకు స్వాగతం చెప్తుంది. ఈ రెండింటిని మీరు ధైర్యం చేస్తే, మీ కోపం క్షణికోద్రికం కాకూడదు. ఈ ఒక్క క్షణం అల్పోత్సాహం, అన్నీ అల్పంగా పెట్టుకోకండి, దీర్ఘకాలంగా పెట్టండి. మీ కోపం ఉంటే, సమాజం మీద అన్యాయం ఉంటే దీర్ఘంగా లోతుగా పెట్టండి. మీ సమస్యల కోసం మీరు పోరాడకపోతే ఎవరు పోరాడతారు? నేను వచ్చాను రోడ్ల మీదకి, పోరాట యాత్రప్పుడు తిరిగా మీకోసం. ఈరోజు మొన్న ఇందాక మీరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉంటే దాన్ని మియర్ స్లోగన్ చేయకండి. మీరు స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాలు వచ్చి రోడ్ల మీద నిలబడండి. నేను నిలబడ్డాను కదా మీకోసం. ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, అమిత్ షా గారితో నేను మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. మీ గొంతుని తీసుకెళ్తాను. ఉన్న వీళ్ళకి 30 ఎంపీలు వైసీపీ వాళ్ళకి ప్రయోజనం ఏంటి? ప్రధానమంత్రి గారు నన్ను ఎందుకు పిలుస్తారు? మీ గుండెల్లో స్థానం ఇచ్చారు కాబట్టి నేను ప్రధానమంత్రి గారు పిలుస్తాను.